హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం వీడియోలో బాల్ట్ ఏఐ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి బాల్ట్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేయాలి. ఈ లింక్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ సెక్షన్ ఏంటంటే మనకి ఎలా అయితే లవబుల్ ఉంటుందో అలాగే మనకి బోల్ట్ కూడా. కాకపోతే బోల్ట్ అనేది మరీ హై ఎండ్, అంటే ఏంటి, హై ఎండ్ ప్రాజెక్ట్స్కి కాకపోయినా బేసిక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కోడ్స్కి కానీ లేదా ప్రివ్యూ చూపించడానికి యూఐ యూఎక్స్ డిజైనింగ్కి బాగుంటుంది. ఫస్ట్ నా అకౌంట్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను. మీరు కంటిన్యూ విత్ గూగుల్ చేయొచ్చు, లేకపోతే నేను ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యి చూపిస్తా. ఇది మనకి ఓపెన్ చేయగానే కనబడే ఇంటర్ఫేస్. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయండి. మీ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి. లేదు మీరు మాన్యువల్గా ఈమెయిల్ పాస్వర్డ్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రాంప్ట్ కోసం ఎప్పట్లాగే మనం చాట్‌జీపీటీని వాడదాం. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ బిజినెస్ వెబ్సైట్ అని, లేదా వెబ్సైట్ ఫర్ మై బిజినెస్ అని చెప్పి ఇస్తున్నా. మనల్ని అది డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. మన వెబ్సైట్ డీటెయిల్స్ ఏంటి, లైక్ ఏ వెబ్సైట్ చేయాలనుకుంటున్నారు, ఏ టూల్ దేనికి వర్క్ అవుద్దని. నేను బుక్స్ అండ్ స్టేషనరీ మీద ఒక వెబ్సైట్ చేయాలనుకుంటున్నా అని ఇస్తున్నా. లైక్ ఏ బుక్స్ అండ్ స్టేషనరీ వెబ్సైట్ అని. అది మనకి అప్పుడు ఒక ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది. నాకు బాల్ట్ ఏఐ కూడా నేను మెన్షన్ చేస్తున్నా, ఎందుకంటే బాల్ట్ ఏఐకి కావాల్సిన ప్రాంప్టే నాకు కావాలి అని. మనకి ఒక ప్రాంప్ట్ రెడీ చేసి ఇచ్చింది. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి మనం బాల్ట్లో పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ కింద మనకి కాపీ అని కనబడుతుంది కదా, కాపీ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మన వెబ్సైట్కి ఏదైనా లోగో యాడ్ చేసుకోవడం కోసం నేను జనరేట్ లోగో ఫర్ మై వెబ్సైట్ అని అడుగుతున్నా, లేదా మై బిజినెస్ అని ఇచ్చా. నేను మనకి ఇమేజ్ క్రియేట్ అవుతుంది, అంటే లోగో క్రియేట్ అవుతుంది. ఈ లోపు మనం కాపీ చేసి బోల్ట్లో పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, నాకు కావాల్సిన ప్రాంప్ట్ అది. తర్వాత ఇమేజ్ క్రియేట్ అయ్యిందో లేదో చూస్తున్నా. ఓకే, కొద్దిగా టైం పడుతుంది, ఇమేజ్ క్రియేట్ చేయాలి కదా. చూసారుగా, ఇప్పుడు మనకి ఇమేజ్ క్రియేట్ అయింది. అంటే ఈ లోగోని మనకి కావాల్సిన ఫోల్డర్లో లేదా మీరు డౌన్లోడ్స్ అయినా సేవ్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మనకి అటాచ్ ఫైల్ అని చెప్పి కనబడుతుంది కదా, అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఆ డౌన్లోడ్ చేసుకున్న చాట్‌జీపీటీ ఇమేజ్ని యాడ్ చేయాలి. యాడ్ చేయగానే మనకు అక్కడ లోగో యాడ్ అయిపోయింది. నేను లాస్ట్లో ఈ లోగోని కూడా యాడ్ చేయమని ఇస్తున్నా, యాడ్ మై లోగో అని చెప్పి. బిల్ట్ నౌ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెబ్సైట్ తయారవుతుంది. అంటే ఒక ప్లాన్ లాగా అది వేసుకుంటుంది, ఏమేం పేజెస్ క్రియేట్ చేయాలి, అసలు ఎలా చేయాలని చెప్పి. మనం కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రివ్యూ కూడా చూడొచ్చు మనం ఏఐలో. ఇప్పుడు మనకి వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది. బుక్స్ నెస్ట్ అని చెప్పి నేను బుక్స్ నెస్ట్ అని చెప్పి లోగో ఇచ్చి అది యాడ్ చేయలేదు. మళ్ళీ మనం ప్రాంప్ట్ ఇచ్చి యాడ్ చేయించుకుందాం. ఇదంతా మన వెబ్సైట్ అన్నమాట. బుక్స్కి సంబంధించి, స్టేషనరీకి సంబంధించి ప్రతిదీ సేల్ అవుతాయి ఇక్కడ. ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ ఎలా ఉంటుందో ఇది కూడా మనకి అలాగే చేసింది. అండ్ దీన్ని మనం డైరెక్ట్గా గిట్లో పోస్ట్ చేసుకోవచ్చు. సర్చ్ అని మనం సర్చ్ బార్ కూడా వర్క్ అవుతుంది, రికమెండేషన్స్ చూపిస్తుంది. బుక్స్కి సర్చ్ అంటే మనకి బుక్స్కి మ్యాచ్ అయ్యే ఐటమ్స్ చూపిస్తుంది. అండ్ మనం స్విచ్ కూడా చేసుకోవచ్చు, లైట్ థీమ్ కావాలా, డార్క్ థీమ్ కావాలా. తర్వాత మనకి ఫేవరెట్స్ లిస్ట్, విష్ లిస్ట్ ఉంటుంది కదా, అది. కార్ట్ కూడా ఉంది. సైన్ ఇన్ అవ్వాలంటే సైన్ ఇన్, క్రియేట్ అకౌంట్ ఉంది. ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయి, కేటగిరీస్ అని లేదా బుక్స్ అని. మనకి చాలా డెప్త్గా చేసింది, అంటే మనకి ఎందులో ఏమేమి ఉండాలి. కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ అవ్వడానికి మన మెయిల్ ఇన్ఫర్మేషన్, మెసేజ్ ఏమన్నా పెట్టాలా.
మనకి ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని వర్క్ అవుతాయి. ఇదిగోండి. ఇంకా మనం స్టేషనరీలో కూడా ఎళ్ళొచ్చు. అబౌట్‌లో కూడా ఎళ్ళొచ్చు. అంటే ఏంటి ఈ ఆప్షన్స్ అన్ని వర్క్ అవుతున్నాయి మనకి లైవ్‌లో. ఈ వెబ్‌సైట్‌ని మనం ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, గిట్‌లో ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఏదైనా సరే మనం ఫస్ట్ గిట్‌లో పుష్ చేసుకోవాలి. మనకి సైన్ ఇన్ క్రియేట్ అకౌంట్ గూడా ఉంది. సైన్ ఇన్ అకౌంట్ ఉంది. క్రియేట్ వన్ అని క్లిక్ చేస్తే క్రియేట్ అవుద్ది గూడా మనకి. మనం దీన్ని న్యూ ట్యాబ్‌లో గూడా ఓపెన్ జేసుకోవచ్చు. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంది గదా! మనకింకా లోడ్ అవుతుంది ప్రాజెక్ట్. ఇదిగోండి. ప్రాజెక్ట్‌ని కనెక్ట్ చేయగానే మనకి డిస్‌ప్లే అవుద్దిక్కడ. కాతే మనకిక్కడ మేడ్ ఇన్ బోల్ట్ అని చెప్పి కనబడతా ఉంటది. ఫస్ట్ దీన్ని గిట్‌లో ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈలోపు మనకి లోడ్ అవుద్ది అది పేజ్. లాగిన్ టు గిట్‌హబ్ అని క్లిక్ చేసి గి గిట్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఆథరైజ్ అని క్లిక్ చేస్తే మన మెయిల్ అంటే గిట్‌హబ్‌కి ఇచ్చే మెయిల్, బోల్ట్‌కున్న మెయిల్ 2 ఒకటే ఉండాలి. కంటిన్యూ విత్ గిట్‌హబ్ అని నొక్కా. లేదా మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని గూడా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మనం గిట్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా! మనకి వెబ్‌సైట్ ఇక్కడ ఆల్రెడీ లోడ్ అయిపోయింది. ఆప్షన్స్ గాని మొత్తం ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ ఎలా ఉంటదో అలాగే ఉంది మనకి. మెసేజ్ చేయొచ్చు, థీమ్స్ స్విచ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఇప్పుడు దీన్ని మనం ఎలా పబ్లిష్ చేసుకోవాలో చూద్దాం. పబ్లిష్ చేసుకోవడానికి మనం పైన పబ్లిష్ బటన్ క్లిక్ చేసి, పబ్లిష్ అని క్లిక్ చేయగానే మనకి పబ్లిష్ అవుద్దనమాట. మన యూఆర్ఎల్ అంటే ఏంటి? యూఆర్ఎల్ మనం లైవ్‌లో పెట్టుకుంటే రన్నింగ్‌లో, ఈ యూఆర్ఎల్‌ని మనం ఎవరికి షేర్ చేసినా సరే వాళ్ళు మన ఫ్రంట్ ఎండ్ అంటే ఈ డిజైన్ చూడగలరు. వర్కింగ్ గాని ఇవన్నీ వాళ్ళ మొబైల్‌లో చూడగలరు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు. లేదు మీరు డొమైన్ ఏమన్నా కొనుక్కోవచ్చు. లేదా కస్టమ్ డొమైన్ అని ఉంటది. లేదా వాళ్ళిచ్చే ఫ్రీ లింక్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే లవబుల్‌లో కూడా లవబుల్ అని అండ్ విక్స్‌లో కూడా విక్స్ అని కనబడుతున్నట్టు మనకి ఇక్కడ కూడా బోల్ట్ ద్వారా చేసినట్టు మనకి తెలిసిపోద్ది. ఇదిగోండి మనకి పబ్లిష్ అయిపోయింది. ఈ లింక్ మనం షేర్ చేస్తే గనక వాళ్ళు మన వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూడొచ్చనమాట. ఈ లింక్‌ని మనం కాపీ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ జేసుకోవచ్చు. ఈ డొమైన్ అంటే ఎలా డిజైన్ చేశారు అదంతా. ఇప్పుడు గిట్‌లో ఎలా పుష్ చేసుకోవాలో చూద్దాం. ఇందాక మనం గిట్ కనెక్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు అదే గిట్ మీద ఓపెన్ చేసి, మనం ఇక్కడ రిపాజిటరీ ఇవ్వాలి. అంటే నేమ్ ఇవ్వాలి. రిపాజిటరీ నేమ్. ఇదేం అడుగుతుంది కన్ఫిగర్ విత్ అంటే ఏంటంటే, మనల్ని ఏ రిపాజిటరీస్ వరకు యాడ్ జేసుకోవాలి, లేదా అన్ని రిపాజిటరీస్ మనం యాక్సెస్ ఇవ్వాలా అని. నేను ఆల్ రిపాజిటరీస్ యాక్సెస్ ఇస్తున్నా. ఎందుకంటే మనకి వెరిఫై చేసుకోవాలి మెయిల్ ద్వారా. ఏ ఏఐకైనా సరే గిట్‌హబ్ కనెక్ట్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవాలి మెయిల్ ద్వారా. మనకి మీ మెయిల్‌కి ఒక ఓటీపీ వచ్చుద్ది. అది ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేస్తే మీరింకా లాగిన్ అవ్వచ్చు. మీ గిట్‌హబ్ అకౌంట్‌లోకి. మనకి గిట్‌హబ్ ఓపెన్ అవుద్దనమాట ఇప్పుడు. అంటే ఏంటి మనకి ఆల్రెడీ ఇది పోస్ట్ అయిపోయింది. మనం ప్రాజెక్ట్స్‌లోకెళ్ళి చూడొచ్చు అనమాట. మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్. నేను ఒకసారి మీకు గిట్‌హబ్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు మనం ఆల్ రిపాజిటరీస్‌లోకి వెళ్ళాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఆల్ రిపాజిటరీస్‌లోకి వెళ్ళి, మై రిపాజిటరీస్ మీద క్లిక్ చేయాలి. ఓకే. మన ప్రాజెక్ట్ ఇంకా యాడ్ అవ్వలా. మన ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి మళ్ళా మన ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. మనం పైన గిట్‌హబ్ మీద క్లిక్ చేసి, మనకి రిపాజిటరీకి ఒక నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ మనం కన్ఫిగర్ చేసాం కదా! నేను రిపాజిటరీకి ఒక నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ బాల్ట్ మనకి కనెక్ట్ అయింది. మనం ఒకసారి వెనక్కొచ్చి మన రిపాజిటరీకి నేమ్ ఇద్దాం. ఇప్పుడు నేను గిట్ మీద క్లిక్ చేసి, నేనొక రిపాజిటరీ నేమ్ ఇస్తన్నా. బుక్స్ అండ్ స్టేషనరీ లేదా బుక్స్ అని చెప్పిస్తన్నా ఫస్ట్. బుక్స్ అండ్ అంటే నేను అండర్‌స్కోర్ ఇస్తున్నా. బుక్స్ నెక్స్ట్ అని చెప్పి ఇచ్చా. ఎందుకంటే మనం లోగో దాని మీదే కదా క్రియేట్ చేసింది. ఓకే. బుక్స్ నెక్స్ట్ అని చెప్పిచ్చి ఇప్పుడు నేను పేజ్ రిఫ్రెష్ చేస్తున్నా. చూసారు కదా! మనకిక్కడ
యాడ్ అయిపోయింది రిపాజిటరీ. అంటే ఇప్పుడు మన కోడ్ ఫైల్స్ అని అందులో ఉండొచ్చు. చూస్తుంటే మనకి ఏతో చేసిన ప్రతి వెబ్సైట్ మనకి ప్రైవేట్లో ఉంది. మనం పబ్లిక్లో పెట్టుకోవాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి కిందకి వెళ్తే మనకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే చేంజ్ విజిబిలిటీ అని చెప్పి మనం చూస్తాం. దాని మీద క్లిక్ చేసి చేంజ్ టు పబ్లిక్ అని క్లిక్ చేసి వీటిని యాక్సెప్ట్ చేయాలి. ఈ రిపాజిటరీ నేను పబ్లిక్గా ఉంచాలనుకుంటున్నానని. ఎందుకంటే మీరు ఎప్పుడైనా జాబ్స్కి అప్లై చేసినా మీ గిట్హబ్ రిపాజిటరీస్ లేదా మీ గిట్హబ్ లింక్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మీ కోడ్ చూడటానికి కానీ లేదా డౌన్లోడ్ చేయడానికి కానీ మీరు దేన్ని యూజ్ చేశారో కూడా మీకు అక్కడ కనబడుతుంది. చూసారు కదా, ఇలా నేను 2-3 రిపాజిటరీస్ నాకు ప్రైవేట్లో ఉన్నాయి. మీరు అవి పబ్లిక్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. చూసారు కదా, మీరు దాని మీద క్లిక్ చేసైనా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి విజిబిలిటీ చేంజ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం లవబుల్తో చేసినప్పుడువి ఈ వెబ్సైట్స్ అనమాట. చేంజ్ టు పబ్లిక్ అని క్లిక్ చేసి రిపాజిటరీస్ పబ్లిక్లో పెట్టా. నెక్స్ట్ మనకి ఇలా మొత్తం ఆల్ రిపాజిటరీస్లోకి వెళ్ళి మన రిపాజిటరీస్ అని పబ్లిక్లో ఉన్నాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోండి. మై కాంట్రిబ్యూట్స్ అంటే మనం ఎందులో పార్టిసిపేట్ చేసామని, మై రిపాజిటరీస్ అంటే ఓన్గా మనం చేసినవి మై రిపాజిటరీస్. ఇప్పుడు మనం కోడ్ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు కోడ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కోడ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం కదా, దానికి మనం కోడ్ సెక్షన్లోకి వెళ్ళి చూసారు కదా, సెట్టింగ్స్ లేదా సెట్టింగ్స్లోకి వెళ్ళినా మనకి స్ట్రిప్స్ అని ఆల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టైటిల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ కానీ రీనేమ్ చేసుకోవచ్చు. నేను దీనికి ఏంటంటే బుక్స్ నెస్ట్ అని చెప్పి నేమ్ ఇస్తాను నా ప్రాజెక్ట్కి. తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా చేంజెస్ చేస్తే డైరెక్ట్గా మీకు గిట్లో కూడా సేవ్ అయిపోతాయి ఆ చేంజెస్ అనేది. ఇక్కడ మనం మన ప్రాజెక్ట్ టైటిల్ మీద క్లిక్ చేసి రీసెంట్ ప్రాజెక్ట్స్ కానీ వర్షన్ హిస్టరీస్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద మనకి డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోయింది. చూసారా, జిప్ ఫైల్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఒక 10 minutesలో మనం బాల్టీఏని యూజ్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Like and subscribe to our channel. Don't forget to set the bell icon.